క్యూరియస్గా నేను తనని అడిగాను సార్, ఏం జరిగింది దర్శన? అసలు నేను చూసింది నిజమేనా? ఎందుకు గాల్చావు? నీకోసమే. శర్మ గారి మీద ప్రాంక్ అటాక్ జరిగిన రోజు. ప్రాంక్ సార్. ఇల్లు వచ్చేసింది దర్శన. హలో, ఏంది ఆలోచిస్తుండో? శర్మ గారు, మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? యూట్యూబ్ లో పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేక పెట్టే మనిషి అయినా సెలబ్రిటీ అయి ఉండాలని. ఇప్పుడు నేను సెలబ్రిటీనే కదా? 100%. ఎవరు కాదన్నారు? సపోజ్ ఇప్పుడు నేను ఒక షాకింగ్ వీడియో యూట్యూబ్ లో పెడితే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోద్ది. ఇంతకు వీడియో ఏంటి? లైవ్ మర్డర్. మీ ఫేస్ లో ఇప్పుడున్న రియాక్షన్ ని విష్ణు ఫేస్ లో చూడటమే వీడియో. ఆ వీడియో చేయాలంటే నువ్వు ఇక్కడికి రాకూడదు. హెల్ప్ అడిగితే నువ్వు రావని నాకు తెలుసు. అందుకే శర్మ గారితో నిన్ను రావద్దని అడిగించా. దర్శన, నువ్వు అడగమన్నట్టే హెల్ప్ అడిగాను. నాకు తెలిసి వాడు రేపు రాడు. థ్యాంక్ యూ శర్మ గారు. క్లారిఫికేషన్ కోసమే నీకు పదే పదే కాల్ చేశాను. ప్లాన్ ప్రకారమే గన్ తీసుకుని ప్రాంక్ చేయడానికి శర్మ గారింటికి వచ్చాను. ఏంటండి డెకరేషన్? ఇట్స్ సో నైస్. నా హ్యాపీ బర్త్డే కదా. A very happy birthday to you. Thank you. స్టార్ట్ చేద్దామా? Yes. ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ ఫ్యాన్స్. ఇప్పుడు మీరు ఒక లైవ్ మర్డర్ చూడబోతున్నారు. షాక్ అయ్యారా? షాక్ అవ్వాల్సింది మీరు కాదు, విష్ణు. ఇప్పుడు శర్మ గారు నన్నేదో చేయబోతున్నారు అన్నట్టు కాల్ చేస్తాను. అది నిజం అనుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. కాదని తెలిసే వరకు అతని రియాక్షన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే? శర్మ గారు రెడీ? విష్ణు, విష్ణు, శర్మ గారు, విష్ణు, విష్ణు. Yes. శర్మ గారు, విష్ణు వచ్చేస్తున్నాడు. చేద్దామని ప్లాన్ చేశాను. నేను తీసుకొచ్చింది డమ్మీ గన్నే, కాల్చింది డమ్మీగానే. లాస్ట్ ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. వీడియో చూసినావా? చూసినా. చేసినాడు మెసేజ్ కూడా పెట్టుండాడు, నన్ను పట్టుకుంటే మీరు కూడా దొరుకుతారని. శర్మచ్చావు అరగంటలో చూస్తావంటే నాకు అప్పుడు అర్థం కాల. మరి ఏం చేయమంటావు? దీన్ని నిజం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంక్వైరీ ఉండకూడదు. ఇమ్మీడియట్ గా కేసు క్లోజ్ అయిపోవాలి. సరే బా. విష్ణు, సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత ముద్దాయి దర్శన ఉద్దేశపూర్వకంగా చంపకపోయినా శర్మ చావుకి తనే కారణమని కోర్టు నమ్ముతోంది. అండర్ సెక్షన్ 304 సబ్ సెక్షన్ 2 ప్రకారం నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఒక ప్రాణం పోవడానికి కారణమైన ముద్దాయికి 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించడమైనది. ద కేస్ ఈజ్ క్లోజ్డ్. తను తీసుకెళ్ళింది డమ్మీ గన్ అని చాలా క్లియర్ గా చెప్తుంది కదా మేడం.
అదందరికీ క్లియర్ గానే ఉంది విష్ణు. కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకవేళ అమ్మాయి డమ్మీయే తీసుకెళ్ళుంటే క్రైమ్ సీన్ లో ఒరిజినల్ ఎందుకు దొరుకుతుంది? నిజంగానే అతనెందుకు బుల్లెట్ తగిలి చచ్చిపోయాడు? ఈ కార్ చాలా డేంజరస్. థ్యాంక్స్ బ్రో, సరైన టైంలో సరైన హెల్ప్ చేసావు. మధ్యలో ఒకడు గన్ను మార్చాడు మేడం. అవునా? అట్టయితే ఆ మార్చి నుండే పట్టుకో, తను ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. యూట్యూబ్ ఎందుకని? నా మాట విన్నావా? నీ ఒక్క దాని వల్ల మేమంతా తలదించుకోవాల్సి వచ్చింది. ఆడపిల్లలందరూ ప్రిన్సెస్ సార్. అంటే వాళ్ళ నెత్తి మీద ఎప్పుడూ కిరీటం ఉంటుంది. అది కింద పడకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎప్పుడూ తలదించుకోకూడదు. అలాంటిది నా ప్రిన్సెస్ ఆ రోజు అందరి ముందు తలదించుకొని వెళ్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్? ఆ బాధ మీతో ఎలా చెప్పుకోలేకో నాకు తెలియట్లేదు సార్. మందు తెప్పించమంటావా? అలవాట్లేదన్నా. పోటీ సిగరెట్ ఏమైనా తాగుతావా? ఇష్టం లేదన్నా. మా అమ్మకి కూతురి కన్నా పరువే ముఖ్యం. చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన ఫుడ్ పెట్టిందే కానీ నచ్చిన పని ఎప్పుడు చేయనివ్వలేదు. ఫస్ట్ టైం నాకు నచ్చిన పని చేస్తే నా పరిస్థితి ఇది. అయినా నాకు ఈ విధంగా జరగాల్సిందేలే. బయట నాలా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నేను ఎగ్జాంపుల్ నాలా ఉండకూడదు అని పాపం విష్ణు శర్మ గారు నా చేతులతో చంపేశాను. నీ చేతుల మీదుగా చంపేలా చేశారు దర్శనం. చాలా ప్లాన్డ్గా నిన్ను ఇందులో ఇరికించారు. ఆ రోజు చంపాలని ప్రాంక్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాంక్ని యాక్సిడెంట్గా మార్చారు. దీని వెనక ఎవరున్నా ఎలా అయినా పట్టుకుంటావు. నిన్ను బయటికి తీసుకొస్తా. నీకు నేనున్న దర్శనం. సార్ టైం అయింది, బయలుదేరాలి. విష్ణు నాకు తెలుసు విష్ణు. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం. తొందరగానే క్లోజ్ అయ్యాం. కలిసి బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం. బిజినెస్లో వచ్చిన లాస్ వాడికి చూపించి అసలు నేను తీసుకుని బయటపడ్డాను. తప్పక చేశాను. నేను మోసం చేశానని తెలిసి కూడా ఒక్క మాటైనా అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఆ సైలెన్స్ నన్ను ఎక్కువ బాధ పెట్టింది విష్ణు. తర్వాత ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలీదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత దర్శన్ వీడియోలోనే చూశాను. పాపం విష్ణు శర్మ నా చేతిలో మోసపోయాడు. నా కూతురు చేతిలో చనిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా మీకు? ఆ మనిషి, కారు డీటెయిల్స్ ఫేక్ అనే నమ్మరు. అయినా కేసు కూడా క్లోజ్ అయిపోయి ఉండదు. కొన్ని కేసులు అంతే అబ్బా, డెడ్ ఎండ్కి వచ్చి ఆగిపోతాయి. పోయి పని చూసుకోండి. సార్ మీరు అలా అనకూడదు. పోతావా పోవా? అవుట్.
అందరికి ఆ కిల్లర్ ఫోటో కార్ డీటెయిల్స్ ఇచ్చి ఎతకమన్నా మచ్చా. వాడి గురించి తెలిస్తే గానీ ఈ కేసులో ఒక్కడికి కూడా ముందుకెళ్ళాం మామ. అందరూ అదే పనిలో ఉండారా. ఇదో ఆ శర్మ డాగ్ కెనాల్ ఓనర్స్ లిస్ట్ ఏమన్నావుగా. ఆయన కుక్కలతోనే ఇబ్బంది గాని మాకైంత ఎట్లాంటి ప్రాబ్లం లేదండి. శర్మన్న చాలా మంచోడు. ఆయనకిట్టు జరగడం మాకు చాలా బాధగా ఉండదు. లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవేంటి? ఆ సైడ్ సంగతి సరే, ఆ విష్ణు గారిని అబ్జర్వ్ చేస్తూ ఉండవా? అదే పనిలో ఉండనే కంతం. ఆడి ప్రతి మూమెంట్ మన కన్సర్న్లోనే ఉండాలి. ఇప్పుడు ఆడు ఏడుండాడు? ఇంకేడుంటాడు? లైబ్రరీలో. సరే, ఆ లైబ్రరీలో ఉంటే మరి ఆడెవడరా? నీ పిల్ల మొగుడా చెప్తాను. ఆ సేటు కూడా 10 రూపాయలు పట్టిన 20 రూపాయలు నాతో చెప్పినప్పుడు నేను మెట్టుతో కొట్టుండాల్సింది. అబద్ధం అబద్ధం, నోరు తెరుచు అబద్ధం అబద్ధం. పేరు విష్ణు, చావెట్టున్నా న్యూస్ ఎంత సింపుల్ గా ఉండాలంటే తెల్లారా కొందికి కోవిడ్ మళ్ళా లిస్టులో చేరిపోవాలా.